హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్య బ్లాగ్స్. ఈరోజు నేను మటన్ చేయబోతున్నాను. సింపుల్గా ఉండే మటన్ కర్రీ అన్నమాట. గ్రేవీతో బాగుంటుంది. ఇంకా నేను ప్లెయిన్ బిర్యానీ రైస్ కూడా చేస్తున్నాను. అది ఎలా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ప్లెయిన్ బిర్యానీ రైస్ అండ్ మటన్ కూడా బాగా వచ్చింది. చాలా రెడ్ కలర్తో సింపుల్గా అయిపోయే మటన్ గ్రేవీ అన్నమాట. ఇది నేను ఎప్పుడు మటన్ని బిర్యానీ తక్కువ చేస్తాను. ఎందుకంటే అది బిర్యానీ చేసామంటే ఏదో హెవీగా ఉంటుంది. మాకు చికెన్ బిర్యానీ అయితే బాగా పర్లేదు, అంత హెవీ అనిపించదు. బట్ మటన్తో బిర్యానీ అయితే హెవీగా ఉంటుంది. సో అందుకే ఎక్కువగా మటన్ గ్రేవీ చేస్తాను నేను. సో అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను నా మటన్ని తెచ్చుకున్నాను. దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఇంకా కర్రీకి ఇవన్నీ కావాలండి. గరం మసాలా దినుసులు, తర్వాత జీడిపప్పు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి కావాలి. ఇంకా నేను 4 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకెందాక చూపించినవన్నీ పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా స్టవ్ మీద నేను కుక్కర్ని పెట్టుకున్నాను. అందులో ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ ఆయిల్ వేడయ్యాక కొద్దిగా నేను బిర్యానీ ఆకు అండ్ మరాఠీ మొగ్గ అంటారు కదా, ఈ 2 కలిపి వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫుల్గా బ్రౌన్ కలర్లో రావాలండి. ఎందుకంటే అలా ఫ్రై చేయకపోతే కర్రీ తీపిగా అయిపోతుంది. సో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మటన్ అన్నది నేను 1 కిలో తీసుకున్నాను బోన్స్తోనే. కర్రీ కట్ అంటే నార్మల్ మీడియం సైజు పీసెస్కి కట్ చేయించుకొని నిన్ననే తీసుకొచ్చాను. అందులో పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు కర్రీ చేస్తున్నాను నేను. సో సాల్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు అవి బాగా ఇలా ఫ్రై అయిపోవాలి బాగా. నెక్స్ట్ ఇలా కలిపి పెట్టుకున్నాను కదా, మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకుంటున్నాను కుక్కర్లో. కొంచెం ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు ఈ మటన్ నుంచి వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. అలాగా మనం ఇంకా మటన్ ముక్క కూడా కొంచెం గట్టి పడుతుంది. ఈ టైంలో నేను ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. కచ్చాపచ్చాగానే నేను గ్రైండ్ చేసా. అదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. తర్వాత నేను ఇలా మూత పెట్టి కొంతసేపు సిమ్లో ఉంచేసాను. ఇంకా మూత తీసి చూసిన తర్వాత నేను ఇలా పొళ్ళు కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, కారం, ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నా.
చికెన్ మసాలా అన్నీ వేసుకున్నాను. నాకు కారం సరిపోలేదు అనిపించింది, సో కారం కూడా వేసుకుంటున్నాను. ఈ మటన్ చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. స్పైసీ తక్కువైతే మనకి అసలు నచ్చదు. నాన్ వెజ్ అంటేనే స్పైసీగా చేస్తేనే బాగుంటుంది ఎప్పుడైనా. సో కంపల్సరీగా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నా. దాన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీరు సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి సరిపడే వాటర్ని కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నా, ఎందుకంటే మటన్ కుక్కర్లో పెట్టి ఎక్కువసేపు కుక్ చేస్తున్నాము, లేకపోతే మటన్ ఉడకదు కదా. సో దానికోసం మనం ఎక్కువ వాటర్ని వేయాలి. ఈ వాటర్ని వేసాక కూడా సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇది హైలో పెట్టి ఒక విజిల్ వచ్చాక సిమ్లో నేను ఒక 20 minutes సిమ్లో ఉంచాను. అప్పుడు చాలా బాగా కుక్ అయ్యింది, మంచి ఫ్లేవర్ అన్నది కూడా వచ్చిందనమాట. సో మీరు కూడా అలానే చేయండి. ఇంకా నేను ప్లెయిన్ బిర్యానీ రైస్ కోసం ముందుగా ఆయిల్, నెయ్యి కూడా వేసుకున్నాను. అవి బాగా హీట్ అయ్యాక గరం మసాలా దినుసులు వేసుకున్నా, బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా కూడా వేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నా. ప్లెయిన్ బిర్యానీ రైస్తో కొంచెం కొంచెంగా ఆ గ్రేవీ కలుపుకొని తింటే బాగుంది. బిర్యానీ తిన్నట్టే ఉంది, మటన్ బిర్యానీ తిన్నట్టే ఉంది, కానీ అంత హెవీ అనిపించలేదు. ఇలా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. నేను అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్నీ ఫ్రై అయిపోయాక నేను కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ ఎప్పుడు ఈ రైస్ చేసినప్పుడు ఒక 1/2 గ్లాస్ అన్నా మిల్క్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో నేను 1/2 గ్లాస్ మిల్క్ వేసుకున్నాను అన్నమాట. అందులో వాటర్ కలిపి 1 గ్లాస్ అయింది అది. సో మొత్తం నేను 3 గ్లాసెస్ చేశాను. సో దాంతో కలిపి మొత్తం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నా. ఈ వాటర్ వేసాక నేను ముందుగానే నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని, దాన్ని కూడా వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అది బాగా మరుగు వచ్చాక నేను హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసాను.
చేసి సిమ్లో బాగా మరుగొచ్చింది కదా, ఇప్పుడు దీన్ని బాగా సిమ్ చేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి విడివిడిగా వచ్చేస్తుంది రైస్. చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో రైస్. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ప్లెయిన్ బిర్యానీ రైస్. దాంతో కొద్దిగా మనం మటన్ గ్రేవీ, మటన్ ఎక్కువ తినకూడదు, సో కొద్దిగా తినాలి అన్నమాట. అది హెల్త్కి చాలా ఎక్కువ తింటే హెల్త్ పాడైపోతుంది. సో తక్కువగా మటన్ గ్రేవీతో బిర్యానీ అన్నమాట. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.